ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ఇప్పుడు ఎవరికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు డాన్స్ షోస్ చూసే వారికి, సినిమాల గురించి తెలిసిన వారికి మాత్రమే జానీ మాస్టర్ గురించి తెలిసేది. కానీ ఎప్పుడైతే జానీ మాస్టర్పై కేసు నమోదైందో అప్పటి నుంచి అందరికీ ఆయన సుపరిచితుడిగా మారిపోయారు. తన వద్ద పనిచేసిన లేడీ డాన్సర్ తనను లైంగికంగా వేధించడం, పెళ్లి చేసుకోమని బలవంత పెట్టడం, మతం మార్చుకోమని భయపెట్టడం లాంటివి చేసినట్టుగా పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఇక ఈ కేసులో జానీ మాస్టర్ జైలుకు కూడా వెళ్లాడు. బెయిల్ కోసం అప్లై చేయగా ఒకసారి జానీ మాస్టర్ రిజెక్ట్ చేయగా ఇంకోసారి కోర్టు రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత కొడుకు జైల్లో ఉండడం, బయట కొడుకు చేసిన పనికి జనాలు సూటిపోటి మాటలు అంటే విని తట్టుకోలేక జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు రావడంతో మూడోసారి ఆయనకు బెయిల్ వచ్చింది. ఇక జైలు నుంచి బయటకు వచ్చాక జానీ మాస్టర్ తనను సపోర్ట్ చేసిన కుటుంబానికి, ఫ్యాన్స్ కి ధన్యవాదాలు తెలిపారు. అక్కడితో ఆగకుండా కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపాడు. ఇక నిజం ఎప్పటికీ దాగదు. తప్పు చేసిన వాడైతే బయటకొచ్చాక ఎవ్వరి కంటికి కనిపించకుండా ఇంట్లోనే ఉండేవాడు. కానీ తప్పు చేయలేదు కాబట్టి బెయిల్ నుంచి బయటకు రాగానే జానీ మాస్టర్ తన పని తాను చేసుకుంటూ పోతున్నట్టుగా తెలుస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నాడు. బయట ఈవెంట్స్ కి కూడా వెళ్లి మీడియా ముందు మాట్లాడుతున్నాడు. తన సత్తా చూపిస్తాను అంటూ చెప్పుకొస్తున్నాడు. ఇక ఈ కేసు తర్వాత టాలీవుడ్ లో జానీ మాస్టర్ కి ఛాన్స్ రావడం తగ్గింది. కానీ బాలీవుడ్ లో మాత్రం ఇప్పటికే ఆయన రెడ్ కార్పెట్ పరుస్తోంది. తాజాగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన బాలీవుడ్ చిత్రం బేబీ జాన్, బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మధ్యనే ఈ సినిమా నుంచి నైన్ మఠాకా అంటూ ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఈ సాంగ్ లో కీర్తి సురేష్ అందాల ఆరబోత నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక మునిపెన్నడూ లేని విధంగా కీర్తి అందాల ఆరబోత చేసింది. ఇక ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసింది జానీ మాస్టర్నే. తాజాగా ఆ సాంగ్ కి తన డాన్స్ స్టూడియోలో మరో లేడీ డాన్సర్ తో కలిసి ఆ స్టెప్స్ వేస్తూ కనిపించాడు. ఆ వీడియో షేర్ చేస్తూ ఎనర్జెటిక్ నైన్ మఠాకా స్టెప్స్ వేసి తనను ట్యాగ్ చేయమని కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై ఫ్యాన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది సూపర్, సత్తా చూపిస్తున్నామంటుండగా మరికొందరు మాత్రం ఇంకా బుద్ధి రాలేదా, ఇంకో అమ్మాయితో డాన్స్ ఏంటి అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి జానీ మాస్టర్ ముందు తనను తాను ఎలా ప్రూవ్ చేసుకుంటారో చూడాలి.